అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. పొలిటికల్ అనుబాంబు వేల్చిన కవిత. ఏం పార్టీ ఉంటేంటి ఫోటో. ఆటో డ్రైవర్ తీసిండు స్టిక్కరు. ఇది చూస్తున్నారా అన్నయ్య పవను. ఫోన్ ఎత్తుతలేదట ప్రేమించిన పిల్ల. కోపంతోని కరెంట్ కట్ చేసిండు ఊర్లా. రోడ్డునే ఎత్తుకపోతున్నారు జనాలు. ఇట్లా తయారైంది వీళ్ళు. డాక్టర్ బిల్ బిత్రి. మా స్కూల్లో సీటు దొరకడం అంటే ఫ్రీ బస్సులో మగవాళ్ళకి సీటు దొరికినంత కష్టం. నిన్న డాక్టర్ పేషెంట్ స్కిట్ చేసిరు కదా మన రాజేషు తిరకాసు. మరి అలా ఏం చేస్తున్నారో చూద్దాం. ఎస్ ప్రిన్సిపల్ పీతాంబరం స్పీకింగ్. పీత ముఖం వేసుకొని ఈడు ప్రిన్సిపాల్ అట. యా అవునవునవును. నెక్స్ట్ అకాడమీకి ఇప్పుడే అడ్మిషన్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే మా స్కూల్లో సీటు దొరకడం అంటే ఫ్రీ బస్సులో మగవాళ్ళకి సీటు దొరికినంత కష్టం. అందుకే ఇంత తొందరగా స్టార్ట్ చేసాం. అబ్బచ్చా. ఓ మోతమరి ఏందా స్కూల్ పేరు? ఎట్లాంటి పిల్లలైనా మా స్కూల్లో జాయిన్ చేస్తే శుద్ధ పూసల లెక్క తయారు చేస్తామని ఇండికేషన్ గా ఆ పేరు పెట్టినాం. అసలు నీకేం అర్హత ఉన్నదని స్కూల్ పెట్టినావు? నీకెవరు ఫీజు కడతారు? హలో, ఇంతకు ముందు లోన్ రికవరీ ఏజెంట్ గా పనిచేసిన నేను. దానికి దీనికి ఏం సంబంధం? మొండి లోన్లే వసూలు చేసిన నీ ఫీజులు వసూలు చేయలేనా? వెయిట్, ఎవరు వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి. చూద్దాం అసలు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో. అడ్మిషన్ కావాలి సార్. ఓ, ఎవరికి అడ్మిషన్? నా మనవడిని ప్లే స్కూల్లో జాయిన్ చేద్దామని. ఓ, ప్లే స్కూల్లో అడ్మిషనా? అయితే మీరు వెంటనే వెళ్ళి పిల్లాన్ని తీసుకొచ్చేసేయండి. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్, కరాటే, ఖోఖో, కబడ్డీ, జిమ్నాస్టిక్స్. ఏంటి బాబన్నా? జిమ్నాస్టిక్స్. జిమ్నాస్టిక్సా? అది జిమ్నాస్టిక్స్ కదండి. అంటే జిమ్నాస్టిక్స్ అంటే మా జమునా మేడం ఆడించే స్టిక్స్ ఆట అండి. అయినా ప్లే స్కూల్ పిల్లాడికి క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ ఎందుకండి? ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సార్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సర్లేండి, ఫీజు ఎంతో చెప్తే. ప్లే స్కూల్ నుండి 5th క్లాస్ వరకు ఒకటే ఫీజు అండి. 5. 5,000. ఓ 5 lakhs అండి. ఏంది 5 lakhs? ఓయమ్మో, ఈ దగ్గరకు వచ్చిన పేరెంట్స్ ను పేషెంట్లను చేసినట్టున్నాడు కదా. ఓ వారి ఎస్, 5వ తరగతికి 5 లక్షల ఫీజు ఏంది? మెంటలా నీకు? అట్టాగా అడుగమ్మా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. అబ్బో, అంటే అంతగానం ఏం నేర్పుతారో? చైనీసు, రష్యను, జర్మనీ, పోర్చుగీజు. పోర్చుగీజో పలిగిపోయిన గాజో కాదది, పోర్చుగీస్. అదే గ్రీజో ఆయిలో అదే నేర్పిస్తాం. అవన్నీ ఎందుకు అసలు? ఏమో, రేపట్లో పెద్దగా అయిన తర్వాత ఎవరు ఏ దేశం పోతారో ఎవరికి తెలుసు. కావాలంటే ముందే డిసైడ్ చేసుకొని ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు, ఏ కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనేది. అయినా నువ్వే పెద్ద శుద్ధమొద్దు గాని శుద్ధపూస స్కూల్ పెట్టుడేంది? నేనేం శుద్ధముద్దును కాదు, నాకు అన్నీ తెలుసు. అబ్బుచో, ఏది అయితే మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో చెప్పు. అబ్బా, గది తెలియదా? తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇంకా కామర్స్ సైన్స్. కామర్స్ సైన్స్ కాదు, నీకు కామన్ సెన్స్ లేదు అసలు. కనీసం ఏ సబ్జెక్టులు ఉంటాయో తెలియదు కానీ స్కూల్ పెట్టిండట స్కూలు. అయినా నాకెందుకు తెలవాలబ్బా? నేనేమైనా పాఠాలు చెప్తానా? దానికి టీచర్లు ఉంటారు కదా. ఎంత ఏ టీచర్లున్నా 5 లక్షల ఫీజు ఏంది? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. స్కూల్ మెయింటెనెన్స్ చార్జెస్ ఉంటాయి కదా. అది స్కూల్ అనుకుంటున్నావా, ఫంక్షన్ హాల్ అనుకుంటున్నావా? మెయింటెనెన్స్ చార్జెస్ అంటున్నావు. అయినా మా స్కూల్ ఫీజు చాలా తక్కువ తెలుసా? ఒక్కొక్కరు 1వ తరగతికి 8 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్నారు. ఏ ఊకో, 1వ తరగతికి 8 లక్షలు ఉంటుందా ఎక్కడన్నా? అరే, బెంగళూరులో ఉన్న ఒక స్కూల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి చదివే పిల్లల వరకు ఏడాదికి 7,35,000 రూపాయల ఫీజు అట తెలుసా? 1వ తరగతికి 7,35,000. 6 నుంచి 8వ తరగతి వరకేమో 7,75,000, 9, 10 తరగతులకు 8,50,000. ఇవి కాక ఇంకా ₹1,00,000 అడ్మిషన్ ఫీజు, అది కూడా నాన్ రీఫండబుల్. మీదికెంచి అప్లికేషన్ ఫామ్కు ఒక ₹1,000. ఇక ఇప్పుడు చెప్పు, నేను పెట్టిన ఫీజు తక్కువ కాదా? ఏందా ఫీజులు? మనం చదువుకునేటప్పుడు మొత్తం 10 ఏళ్ళకి కలిపి కనీసం 50,000 అయినాయో లేదో కదా. మరి ఇంకా నేనేదో మంచితనం కొద్ది సస్తాలో చదువు చెప్దామని స్కూల్ పెడితే రివర్స్లో నన్ను అంటున్నావు. నీ తలకే గంతి. స్కూల్ పెట్టుడు అంటే ఉత్తగానే అనుకుంటున్నావా?
పర్మిషన్ ఉండదా నీకు అసలు? పర్మిషనా? అంటే పాఠశాల పెట్టేందుకు పర్మిషన్ తీసుకోవాలి అని కూడా తెలియకుంటేనే బడి పెట్టినవా బద్మాష్గా? నువ్వు ఒక పని చేయవయ్యా పీత అంబరం. ఏంటండి అది? ముందు నువ్వు రోజు మా ఇంటికి సాయంత్రం ట్యూషన్కి రావయ్యా, నీకు ఇంగ్లీష్ పదాలు నేర్పిస్తా. మీరా? ఏం చేస్తుంటారు మీరు? రిటైర్డ్ ఇంగ్లీష్ మాస్టర్ని. కానీ వామ్మో, 1-2 తరగతి పిల్లగాళ్ళకు అన్ని కలిపి 8,35,000 ఫీజు ఏందుల్లో అది బడా ఇంకేమన్నానా? ఇయ్యాల రేపు చదువుకొనుడు కాదు చదువు కొనుడు అవుతున్నది. క్షవరం అయితే గాని వివరం ఒంటబట్టదు అనే సామెత ఇన్నారులా ఎప్పుడన్నా? ఇప్పుడు గా ఏపీలకు గట్లనే ఉన్నది పరిస్థితి. ఆడోళ్లకు ఫ్రీ బస్సు అని ఊరిచ్చి ఏడాది తర్వాత అన్నిట్లే కాదు కొన్ని బస్సులలోనే ఫ్రీ అన్నారు. అయితే గా ఫ్రీ బస్సులతోని మా గిరాకీలు పోయినాయి, మా ఆటోలు ఎవ్వరు ఎక్కుతలేరు. ఇట్లయితే ఎట్లా బతకాలే, పెళ్ళాం పిల్లల్ని ఎట్లా జాదాలే అని మొత్తుకుంటున్నారు ఆటో డ్రైవర్ అన్నలు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని బండ్ల మీద స్టిక్కర్లు అతికించుకున్నోళ్ళు ఇప్పుడు పీచేమూడ అంటున్నారు. సినిమా అర్థమైపోయింది వాళ్ళకు, అందుకే అతికిచ్చిన స్టిక్కర్లు ఊడవిక్కుతున్నారు. అగుగా ఆటో డ్రైవర్ అన్న ఏం చేస్తున్నాడో చూడుండ్రి. పవన్ సార్ మీద అభిమానంతోని ఆయన ఫోటోను ఆటో అద్దం మీద అతికించుకున్నాడు గా డ్రైవర్ అన్న. పవన్ అన్న గెలిస్తే మాకేదైనా మంచి చేస్తాడు అనుకున్నాడు కావచ్చు మరి. కానీ ఎప్పుడైతే ఫ్రీ బస్సు స్కీమ్ స్టార్ట్ చేసిల్లో అప్పటి నుంచి ఆటోలకు గిరాకీ తగ్గిపోయిందట. మా బతుకులను ఆగం చేసిండు అని మస్తు నారాజైంది అన్న. ఆ కోపంతోటే ఆటో అద్దం మీదున్న పవన్ కళ్యాణ్ సార్ ఫోటోను ఊడవీకే పనిలో పడ్డాడు. పాపం ఎంత ఆవేదన ఉంటే అభిమాన హీరో ఫోటో వీకేస్తాడు చెప్పుండ్రి. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టి మా బతుకులను ఆగం చేసింది కూటమి సర్కార్ అనుకుంటా ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్ ఎక్కి బొచ్చలు పట్టుకొని ప్యాసింజర్లను బిచ్చం అడుగుతున్నారు. ఇప్పటికే ఈఎంఐలు ఆటో కిరాయిలతోని ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ ఉచిత బస్సులతోని నానా తిప్పల పడుతున్నాం అనుకుంటా ఏలూరు జిల్లా పోలవరంలో ఉండే ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్ ఎక్కి ఇట్లా బిచ్చం ఎత్తుకొని నిరసన తెలిపిన్రు. పాలిచ్చి ఆవును కాదని తన్నే దున్నపోతుని తెచ్చుకుంటే గట్లనే ఉంటది మరి అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఈ స్కూల్లో చదువుకునే తందుకు బుక్కులు, రాసుకునే తందుకు పెన్నులు, ఆడుకునే తందుకు ఆట వస్తువులు ఉంటాయి. ఇక పిల్లగాన్లు ఆడుకునే టైంలో ఆడుకుంటారు, చదువుకునే టైంలో చదువుకుంటారు, అంతే కదా. కానీ అదే గిడో ఈ స్కూల్లో అవన్నిటితో పాటు ఇంకేమో ఉన్నాయోలా చూస్తే పర్షన్ అవుతారు మీరే. వా 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 వా, ఈ స్కూల్లో బీర్ సీసాలు ఎక్కడి ఉల్లా తెలియకుండా పిల్లగాన్లు తాగుతున్నారా, సార్లు తాగుతున్నారా, లేకపోతే బయటోళ్ళు ఎవరన్నా వచ్చి తాగుతున్నారా? దేవాలయం లాంటి విద్యాలయంలా ఈ సీసలు ఎడికేంచి వచ్చినాయి అనే కదా మీ డౌటు. ఏమో మరి. కాకపోతే ఎవలో దాగి పారేసిన సీసాలను చదువుకునే పిల్లగాళ్ళతో దించిండ్రు ఇక్కడ. మళ్ళా ఈ స్కూలు ఎక్కడిదో కూడా కాదు, సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా సర్కారీ స్కూలు. ఇట్లా బడినే బార్గా మార్చిండ్రు ఎవలో బద్మాష్ గాళ్ళు. మరి ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టో ఏమో. అయినా గా పిల్లలతోని సీసలెరిచుడేందుల్లా ఇదే నా చదువు చెప్పే విధానం? అయ్యా లోకేష్ సారు చూస్తున్నారా? మీరే కదా విద్యాశాఖ మంత్రి. గిట్లయితే పిల్లగాళ్ళు చదువుకునేది ఎప్పుడు? గివేనా చేయించే పనులు అని చాలా మంది అడుగుతున్నారు. పిల్లలు పుట్టినాక 21వ రోజుకు బారసాల చేస్తుంటారు కదా, కొందరు 3 నెలల్లో కూడా చేస్తారు అనుకోండి. అయితే ఎప్పుడు చేసినా పిల్లగాళ్ళకు బొట్టు పెట్టి కొత్త బట్టలేసి పెద్దోళ్ళు చెవుల దేవుళ్ళ పేర్లతో పిలుస్తుంటారు. అటు ఇంకా ఉయ్యాలలేసి ఊపుతుంటారు. ఇదంతా మనం చూసిందేనాయ్, తెలిసిందేనాయ్. అయితే గిడో కాడ సేమ్ గిట్లనే పక్షులకు బారసాల చేసిండ్రుల్లా. చూసిర్రానుల్లా 3 చిన్న పిట్టలను ఉయ్యాల తొట్టలేసి ఎంత ఉత్సాహంతో ఊపుతున్నారో. దీనికంటే ముందు వీటికి బొట్టు కూడా పెట్టిర్రు ఈ అక్కలు. సేమ్ పిల్లగాళ్ళకు ఎట్లనైతే బారసాల చేస్తారో వీటికి కూడా గట్లనే చేసిండు. మరి ఇంతకు ఇవేం పిల్లలు అంటే శిల్క పిల్లలు. ఇంగో వీటి అమ్మా నాన్నలు ఈ శిల్కలే. జగిత్యాల స్వాతి అనే అక్కోల కొడుకు ఈ శిల్కలను పెంచుతున్నాడు. వీటిని ఓ విజయలక్ష్మి అనే ఓ డాక్టర్ అమ్మ ఈ తమ్మునికి బర్త్డే గిఫ్ట్ ఇస్తే ఎంతో ప్రేమతో పెంచిందట. ఇప్పుడు వీటికి 3 పిల్లలు పుడితే బారసాల ఫంక్షన్ కూడా పద్ధతిగా జరిపిండ్రు. చుట్టుపక్కల అమ్మలక్కలు కూడా వచ్చిండ్రు. మరి స్పెషల్ వంటకాలు ఏం చేసి పెట్టిరో తెలియదు గాని వీళ్లకు పక్షుల మీద ఉన్న ప్రేమకైతే అందరూ ఫిదా అవుతున్నారు. పేల్చింది కవితక్క అనుబాంబే వేల్చింది. అవును, అప్పట్లా కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చిన్న బాంబు వేల్చిన కవిత ఇప్పుడు ఏకంగా పొలిటికల్ అనుబాంబునే వేల్చింది.
అందుకే కవితక్కతో ఒకసారి మాట్లాడదాము. చెప్పక్క, ఏంది కథ? అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు, వింటుంటే గుండె తరుక్కపోతాం. అదే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే కదా. కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు? వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చిరా? ఎవరు ఇచ్చిండ్రు అంటే కేసీఆర్ గారికి అవినీతి మరొక ఎవరి వల్ల అంటుంది అలా? ఎవరి వల్ల అని మీరు అనుకుంటున్నారక్క? మళ్ళా ఆలోచిస్తారేందక్క? సల్లదానికొచ్చి కుండ దాసుకునుడు ఎందుకు? చెప్పుండ్రు ఏమన్నా ఉంటే కుల్లం కుల్లం. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు పక్కన ఉండేటోళ్ళే అంటే హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మిగిలిన వాళ్ళు ఎవరు మరి? ఇదే సంతోష్ రావు గారు. ఏందక్క అట్లా మాట్లాడుతున్నావు? వాళ్ళు మీ పాటోలేనాయే, మీ ఇంటి సభ్యులేనాయే, అట్లా అంటున్నారేందక్క? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి జరిగిందని మీరు అంటున్నట్టేనా? ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? ఇదేందక్క, మీరు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతారు. ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. బాధపడితే గిట్ల మాట్లాడతారా అక్క? అరే కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు గిట్ల అయిందంటే అది కేసీఆర్ కి అయితే మరక కదా. బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు. కోపం రావచ్చేంది, మస్తు కోపం వచ్చి మిమ్మల్ని అందరూ అన్ఫాలో కొడుతురట. అయినా లోకల్ బాడీ ఎలక్షన్ల ముందు గిట్ల మాట్లాడితే పార్టీకి నష్టం జరగదా? ఏముంది తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. తొక్కలో ఎలక్షనా? ఏం పార్టీ ఉంటేంది పోతేంది. పార్టీ ఉంటేంది పోతేందా? ఉవ్వా, ఆ పార్టీనే లేకపోతే మీరు ఎంపీ అయ్యేటోళ్ళ అక్క? ఆ పార్టీనే లేకపోతే మీరు ఎమ్మెల్సీగా ఇప్పుడు ఉండేటోళ్ళ అక్క? అసలు ఇది మీ స్క్రిప్టేనా లేకపోతే ఏ నుంచన్న వచ్చిందా? హరీష్ రావు గారు వెనక, సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ వెనుక రేవంత్ ఉన్నాడో లేకపోతే మీ వెనుకనే ఎవరన్నా ఉన్నారో ఏం అర్థమైతే లేదు. లేకపోతే ఏందక్క, ఓ దిక్కు కేసీఆర్ మీద ప్రేమ చూపిస్తూనే ఇంకో దిక్కు బద్నం చేసినట్టు లేవా మీ మాటలు? నన్ను ఒకళ్ళు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు. అంటారేంది? ఇప్పటికే చాలా మంది అట్లనే అంటున్నారు. ఇదుల్లా కథ. అసలు కవిత కేసీఆర్ మీద ప్రేమ చూపిస్తుందా లేకపోతే కేసీఆర్నే ఇరుకున పెడుతున్నదా? ఏందో ఏమో, ఏం జరుగుతుందో ఏం అర్థమైతలేదు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.